డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. నదీ జలాల వివాదాల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం జల సంఘం చైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో ఏపీ తెలంగాణ మధ్య నదీ జలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని కేంద్రం నోటిఫై చేసింది. ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. వీరితో పాటు కృష్ణా నది యాజమాన్య బోర్డు హైదరాబాద్ చైర్మన్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ చీఫ్ ఇంజనీర్, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ కూడా సభ్యులుగా ఉన్నారు. కృష్ణా నది జల వివాద పరిష్కారానికి 6 అక్టోబర్ 2023న కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ను నిర్దేశించింది. 2 ఏళ్ల కాల వ్యవధి 1 ఆగస్టు 2025 ముగిసింది. కృష్ణా జలాల వినియోగంపై వాదనలు నడుస్తుండటంతో దీన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలతో నూతనంగా ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటి వరకు జరిగిన విచారణను పరిశీలించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అధ్యయనం చేసి జల వివాదాల పరిష్కారానికి తుది నివేదికను కేంద్రానికి అందించనుంది. గతేడాది జూలై 16న ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రస్తావించగా వాటిని చర్చించి సాంకేతికంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు కేంద్ర జలవనరుల సంఘం కొత్త కమిటీని నోటిఫై చేసింది. ఏపీ తెలంగాణ మధ్య వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేయనుంది.